చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి, వ్యర్థమైపోతాయి. అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే నా దేవుడు గొప్పవాడని, నా దేవుడు శక్తివంతుడని, నా దేవుడు అసాధ్యములు సుసాధ్యము చేయవాడని, ఆయన గొప్ప దేవుడని ఎప్పుడైతే మనం నమ్మి విశ్వసించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో, దేవుడికి ఇవ్వవలసిన ఘనతని మహిమని మనం ఆయనకి ఇస్తామో, తప్పకుండా ఆయన తన కార్యాలు మన అందరి జీవితంలో జరిగించేవాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని గణపరుస్తామో ఆయన మనల్ని గణపరచును అనేనట్లుగా ఎప్పుడైతే రాహేలు దేవుని గణపరుస్తూ ఉందో, దేవాతి దేవుడు అన్నమాట రాహేలుని గణపరుస్తున్నాడు. తనపై ఉన్న నిందని, గొడ్రాలని నిందని తొలగిస్తున్నాడు. తన జీవితంలో గర్భఫలాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించటం మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఎలాగైతే రాహేలు చివరిగా దేవుని యందు సంపూర్ణమైన నమ్మకం కలిగినదిగా ఉంటుందో, సంపూర్ణమైన విశ్వాసం కలిగినదిగా ఉంటుందో, అదే విశ్వాసము నమ్మకము ఈనాడు మనం అందరం కలిగి ఉండాలి. దేవుడు తన యొక్క సంకల్పము చొప్పున, తను ఉద్దేశించిన నిర్ణయము చొప్పున, కాలము చొప్పున దేవుడు ఎప్పుడైతే రాహేలు జీవితంలో కార్యము జరిగించాలనుకుంటున్నాడు, ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు. అంతవరకు ఎదురు చూడాలి. రాహేలు వాళ్ళ ప్రయత్నాలు చేసేవారుగా ఉండకూడదు. దేవుడిచ్చే సమయం వరకు కూడా కనిపెట్టేవారుగా మనం ఉండాలి. దేవుడు అప్పుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని తను అనుకున్న సమయంలో, తగిన సమయంలో దేవాతి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడనమాట. హల్లెలూయా.